గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అక్రమాలకు తెరతీసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బుల పంపిణీ చేపట్టింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు. ఇది గుర్తించి అడ్డుకునేందుకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. కెమెరాలు, ఫోన్లను ధ్వంసం చేశారు. ఇక కాంగ్రెస్ నేతల ప్రలోభాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు దొరికిందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలాగా కాంగ్రెస్ పార్టీ నేతలు వివరిస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణకి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడ జమై అక్కడికి వస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లను బలవంతంగా అందులోకి తీసుకెళ్లి ప్రతి ఒక్క ఓటర్కి 1500 నుంచి 2000 వరకు కూడా డబ్బులు పంచుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అక్కడ బెదిరిస్తున్నట్టుగా కూడా అక్కడ సమాచారం రావడంతో స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అశోక్ కుమార్ నేరుగా ఆ ఫంక్షన్ హాల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలను ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అశోక్ కుమార్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు, పిడుగుదులు గుద్దారు, అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులు వెళ్తే కూడా మీడియా ప్రతినిధుల ఫోన్లను, కెమెరాలను కూడా కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాసేపు ఒక భయానకమైనటువంటి వాతావరణం అక్కడ నిలిచి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా అక్కడ బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. కొంత దూరాన్నే ఎస్ఐ ఉన్నారు, సిఐ ఉన్నారు. వారికి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. వాళ్ళు అక్కడికి వచ్చి గొడవను ఆపే ప్రయత్నం కూడా చేయలేదని కూడా అశోక్ కుమార్ ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి చోట కూడా కాంగ్రెస్ నాయకులు ఇలానే వ్యవహరిస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు అయితే ఎలాంటి కంప్లైంట్ తీసుకోవట్లేదు, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ నిమిషానికి కూడా అలానే డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభకు గురి చేస్తున్నారని కూడా అశోక్ కుమార్ ప్రస్తుతం ఆరోపణ చేస్తా ఉన్నారు. దీనిపైన ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలి, కాంగ్రెస్ నాయకుల్ని కట్టడి చేయాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓటర్లను బెదిరిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి వారిపైన కేసులు కూడా నమోదు చేయాలని కూడా నల్గొండ జిల్లా ఆర్ఓకు మరికొద్దిసేపట్లో అశోక్ కుమార్ ఫిర్యాదు కూడా చేయబోతా ఉన్నారు. ఆర్ఓ కూడా అన్ని చూస్తూ ఉన్నట్టుగా వదిలేస్తా ఉన్నారు, ఏది కూడా పట్టించుకోవట్లేదు. ఇంత బాహాటంగా ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి అక్కడ వస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లను బలవంతంగా లోపలికి తీసుకుపోతుంటే కూడా అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటూ అశోక్ కుమార్ అక్కడ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్లను స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు, కానీ ఈ విధంగా డబ్బులు పంచుతూ బెదిరింపులకు గురి చేస్తూ ఓట్లు బలవంతంగా వేయించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మరి కాసేపట్లో ఆర్ఓపీ, ఎస్పీ కూడా కంప్లైంట్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు అక్కడ చేరుకుని వారిని అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.